ఇప్పుడు వచ్చిన ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్ని ఒక రేంజ్ కి వెళ్ళిపోయాయి. iQOO 15, OnePlus 15, Realme GT 8T Pro, అలాగే Oppo Find X9. సో వీటి ప్రైసెస్ కూడా 70,000 నుంచి 80,000 మధ్యలో ఉంటాయి. అందుకే చాలా మంది ఇలా అనుకుంటారు, ఇంత ప్రైస్ పెడితే iPhone 17 వస్తుంది కదా అని. బట్ వెయిట్, iPhone 17 ని కూడా బీట్ చేసే ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. ఆ ఫోన్ ఏదో కాదు, Vivo X300. ఐఫోన్ ని ఆండ్రాయిడ్ ఎలా బీట్ చేస్తుంది అన్నది మీ డౌట్ కదా. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సో హాయ్ గైస్, నా పేరు మున్నా, మీరు చూస్తుంది టెక్నో మున్నా ఛానల్. సో ఫస్ట్ గా దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, డిజైన్ విషయంలో రెండు ఫోన్స్ కూడా ఫ్లాట్ డిజైన్ ట్రెండ్ ఫాలో అవుతున్నాయి. కానీ పర్సనాలిటీ మాత్రం టోటల్లీ డిఫరెంట్. iPhone 17 లో ఫ్రంట్ లో సిరమిక్ షీల్డ్ ప్రొటెక్షన్ వస్తుంది అండ్ బ్యాక్ లో కూడా టఫ్ అండ్ గ్లాస్ ప్రొటెక్షన్ వస్తుంది. అలాగే అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది అండ్ డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.3 ఇంచెస్ LTPO డిస్ప్లే వస్తుంది అండ్ దీని వెయిట్ వచ్చేసి 177 గ్రామ్స్ ఉంటుంది. సో మార్కెట్ లో ఉన్న లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లో ఇది ఒకటి. అలాగే Vivo X300 గురించి మాట్లాడుకుంటే, దీంట్లో గ్లాస్ ప్లస్ అల్యూమినియం బాడీ వస్తుంది. అలాగే ఫ్రంట్ లో ఆర్మర్ గ్లాస్ ప్రొటెక్షన్ వస్తుంది, బ్యాక్ లో మ్యాట్ ఫినిష్ వస్తుంది కానీ చాలా జారిపోతుంది. దీని కేస్ బాక్స్ లోనే వస్తుంది. ఇది రెడ్ కలర్ ప్లస్ బ్లాక్ ఫ్రేమ్ కాంబినేషన్ తో వెరీ ప్రీమియం అండ్ స్టైలిష్ లుక్ ఉంటుంది. సో దీని వెయిట్ కొంచెం హెవియర్ సైడ్ 190 గ్రామ్స్ ఉంటుంది. బట్ రీజన్ కూడా వ్యాలిడ్, ఎందుకంటే దీంట్లో బిగర్ బ్యాటరీ ఉంటుంది, అలాగే ప్రాపర్ పెరిస్కోప్ సెన్సార్ ఉంటుంది కాబట్టి కొంచెం హెవియర్ సైడ్ ఉంటుంది. సో వీటి కెమెరా మాడ్యూల్ గురించి చూసుకుంటే, iPhone 17 లో వెర్టికల్ కెమెరా వస్తుంది అండ్ టేబుల్ మీద పెట్టినా సరే వాబుల్ అవుతుంది. అదే Vivo X300 లో చూసుకుంటే సర్కిల్ కెమెరా మాడ్యూల్ వస్తుంది అండ్ ఇది టేబుల్ మీద వాబుల్ అవ్వదు. సో వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుంటే, iPhone 17 లో IP68 రేటింగ్ సపోర్ట్ వస్తుంది. iPhone 17 వచ్చేసి అప్ టు 6 మీటర్ వాటర్ లో కూడా సర్వైవ్ అవుతుంది అండ్ Vivo X300 లో IP68+69 ప్రొటెక్షన్ వస్తుంది అండ్ ఇది హై ప్రెషర్ వాటర్ జెట్స్ లో కూడా సర్వైవ్ అవుతుంది. స్మాల్ అడ్వాంటేజ్ బట్ స్టిల్ అన్ అడ్వాంటేజ్. సో పోర్ట్స్ అండ్ బటన్స్ చూస్తే, iPhone 17 లో పవర్ ప్లస్ వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి, అలాగే ఎక్స్ట్రా యాక్షన్ బటన్ ఉంటుంది అండ్ ఆల్సో కెమెరా కంట్రోల్ బటన్. సో హానెస్ట్లీ ఈ బటన్ నాట్ యూస్ఫుల్. ఈ బటన్ ఎవరైనా రెగ్యులర్ గా యూస్ చేస్తుంటే కామెంట్ చేయండి. ఇది USB Type-C బట్ స్టిల్ USB 2.0 తోనే వస్తుంది. అండ్ Vivo X300 లో చూసుకుంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్స్ అండ్ దీంట్లో USB Type-C 3.2 జనరేషన్ వస్తుంది. సో దీంతో ఫాస్టెస్ట్ డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో డిజైన్ ప్లస్ ఫంక్షనాలిటీలో Vivo టాప్ అండ్ డిస్ప్లే కంపారిజన్ చేస్తే బోత్ ఫోన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్. రెండిటిలోనూ LTPO డిస్ప్లే వస్తుంది. ఇది 1 Hz నుంచి 120 Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్. సో రెండిట్లోనూ సిమిలర్ రెజల్యూషన్ అండ్ సిమిలర్ బెజల్స్. డిఫరెన్స్ ఏంటంటే, iPhone 17 లో డైనమిక్ ఐలాండ్ ఉంటుంది, Vivo X300 లో పంచ్ హోల్ కెమెరా కాబట్టి Vivo లో మోర్ స్క్రీన్ ఏరియా. సో బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే, Vivo మాత్రం చాలా బ్రైట్ గా ఉంటుంది అవుట్డోర్ లో. అలాగే iPhone లో కూడా యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ ఉంటుంది. సో కొన్ని సార్లు iPhone లో బెటర్ విజిబిలిటీ ఉంటుంది. HDR కంటెంట్ రెండిట్లోనూ YouTube ప్లస్ Netflix HDR లో వాచ్ చేయొచ్చు. iPhone స్లైట్లీ బ్రైటర్ హైలైట్స్, దీని డిఫరెన్స్ వెరీ స్మాల్. అదే కలర్ యాక్యురసీ గురించి మాట్లాడుకుంటే, Vivo లో ప్రొఫెషనల్ కలర్ మోడ్ వస్తుంది, iPhone లో న్యాచురల్లీ బై డిఫాల్ట్ వస్తుంది. సైడ్ బై సైడ్ పెట్టి చూస్తే ఆల్మోస్ట్ నో డిఫరెన్స్. ఇది పర్ఫెక్ట్ ఫర్ ఫోటో అండ్ వీడియో ఎడిటింగ్. సో ఐ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే, Vivo లో 2160 Hz PWM డీమింగ్ ఉంటుంది, iPhone లో ఆప్షనల్ DC డీమింగ్. సో ఫ్లిక్కరింగ్ అనేది Vivo లో కొంచెం తగ్గుతుంది కాబట్టి ఐ కంఫర్ట్ పెరుగుతుంది. అలాగే సౌండ్ అండ్ మల్టీమీడియా గురించి మాట్లాడుకుంటే, హ్యాప్టిక్స్ రెండు ఫోన్స్ లోనూ ఎక్సలెంట్ గా పనిచేస్తాయి. అండ్ సెక్యూరిటీ విషయానికి వస్తే, Vivo లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, iPhone లో ఫేస్ ID ఉంటుంది. సో బ్లూటూత్ ఆడియో వచ్చేసి Vivo లో సపోర్ట్ అవుతుంది బట్ iPhone లో ఎలాగో ఉండదు. స్పీకర్ క్వాలిటీ మాత్రం iPhone లో బాగుంటుంది. ఓవరాల్ మల్టీమీడియా రెండు ఎక్సలెంట్ గా వర్క్ చేస్తాయి. సో అదే పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, Vivo X300 MediaTek Dimensity 9500 తో వస్తుంది. ఇది Mali G1 Ultra GPU తో వస్తుంది. iPhone లో Apple A19 చిప్సెట్ వస్తుంది. బెంచ్ మార్క్స్ సింగిల్ స్కోర్ లో iPhone బెటర్ గా ఉంటుంది, అదే మల్టీ స్కోర్ లో Vivo లో బెటర్ గా ఉంటుంది. కాబట్టి GPU పర్ఫార్మెన్స్ లో మాత్రం Vivo దే టాప్ అండ్ గేమింగ్ జెన్షనింగ్ ఫ్యాక్టర్ రెండిట్లోనూ స్మూత్ గా వర్క్ అవుతుంది. అలాగే iPhone లో మోర్ స్టేబుల్ FPS ఇస్తుంది బట్ Vivo లో మాత్రం టోటల్ ఇస్తుంది హీట్ ని కంట్రోల్ చేయడానికి. సో గేమింగ్ విషయానికి వస్తే iPhone విన్ అవుతుంది బట్ Vivo లో మాత్రం హై పవర్ ఉంటుంది. కానీ డైలీ యూజర్స్ లో మీకు ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. అండ్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే, iPhone 17 లో 3692 mAh బ్యాటరీ ఉంటుంది. దీని బ్యాటరీ అప్ టు 8 అవర్స్ వస్తుంది. అదే Vivo X300 లో చూసుకుంటే 6000 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ వస్తుంది. దీంట్లో 9 అవర్స్ టు 9 అవర్స్ మాత్రమే వస్తుంది. Vivo లో ఫాస్ట్ వైర్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, అలాగే రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది అండ్ ఛార్జర్ కూడా బాక్స్ లోనే వస్తుంది కాబట్టి నో ఇష్యూస్. సో కెమెరా గురించి మాట్లాడుకుంటే మెయిన్ హైలైట్స్ ఇందులోనే ఉంటాయి. Vivo X300 లో కెమెరా హార్డ్వేర్ సుపీరియర్ గా ఉంటుంది. సో మెయిన్ కెమెరాస్ వచ్చేసి iPhone 17 లో 24 మెగాపిక్సెల్ వస్తుంది. ఇది సమ్ టైమ్స్ షార్పర్ అండ్ సమ్ టైమ్స్ ఓవర్ షార్ప్ వస్తుంది. Vivo లో మాత్రం 12.5 మెగాపిక్సెల్ వస్తుంది. ఈ కెమెరాలో న్యాచురల్ డీటెయిల్స్ అనేది చాలా బాగుంటాయి అండ్ ఆల్సో దీంట్లో 50 మెగాపిక్సెల్ హై రేస్ మోడ్ అవైలబుల్ గా ఉంది. కలర్స్ గురించి మాట్లాడుకుంటే, Vivo
వివో జాయిస్ న్యాచురల్ వివిడ్ అండ్ టెక్స్చర్డ్. అలాగే ఐఫోన్ లో చూసుకుంటే ఫోటోగ్రాఫిక్ స్టైల్స్, కలర్ యాక్యురసీలో మాత్రం బోత్ ఎక్సలెంట్ గా పనిచేస్తాయి. అలాగే హెచ్డిఆర్ అండ్ పోర్ట్రేట్స్ గురించి మాట్లాడుకుంటే హైలైట్స్ అనేది వివోలో బాగా కంట్రోల్ అవుతాయి అండ్ ఆల్సో స్కిన్ టోన్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి. పోర్ట్రేట్ లెన్స్ వచ్చేసి 35mm, 50mm అలాగే 85mm. బొకే అండ్ ఎడ్జ్ డిటెక్షన్ లో ఐఫోన్ ని మించి ఉంటుంది. అలాగే లో లైట్ కోసం పెద్ద సెన్సార్ ఉంటుంది. బ్రైటర్ అండ్ క్లీనింగ్ ఇమేజెస్, అల్ట్రా వైడ్ అండ్ మ్యాక్రోలో వివో ఐఫోన్ ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. టెలిమాక్రో షాట్స్ మాత్రం అమేజింగ్. ఐఫోన్ లో డిజిటల్ జూమింగ్ ఉంది. వివోలో మాత్రం 3x పెరిస్కోప్ సెన్సార్ వస్తుంది. కాబట్టి 3x, 6x, 10x అండ్ 20x దేంట్లో అయినా సరే ఐఫోన్ ని ఈజీగా బీట్ చేస్తుంది. అండ్ సెల్ఫీలో చూసుకుంటే ఐఫోన్ లో బెటర్ స్కిన్ టోన్ వస్తుంది. బట్ వివోలో మోర్ డీటెయిల్స్ వస్తాయి అండ్ లో లైట్ లో కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. సో వీడియో రికార్డింగ్ వచ్చేసరికి రెండిట్లోనూ 4K 60fps వర్క్ అవుతుంది. అండ్ క్వాలిటీ అండ్ స్టెబిలైజేషన్ కూడా రెండు ఈక్వల్ గా ఉంటాయి. బట్ సర్ప్రైజింగ్ ఏంటంటే వివో X300 లో ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. సో లో లైట్ లో ఐఫోన్ నేచురల్ కలర్ టోన్ ఇస్తుంది. వివో మాత్రం షార్ప్ అండ్ క్లీనర్ ఇమేజెస్ ఇస్తుంది. ఓవరాల్ గా వీడియోలో స్మాల్ గ్యాప్ అంతే. మీకు ఒక బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, స్ట్రాంగ్ కెమెరా అండ్ బెటర్ డిస్ప్లే అండ్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ కావాలంటే వివో X300 తీసుకోండి. iPhone 17 స్టిల్ గ్రేట్. X300 ఫస్ట్ వస్తుంది. సో వివో రియల్లీ ఛాలెంజెస్ టు ఐఫోన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.